హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ధన. నేను ఇవాళ నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను రండి. నా మార్నింగ్ రొటీను ఉదయం 4కి స్టార్ట్ అవుతుంది. 4కి లేచి 4 నుంచి 5:30 వరకు వాక్ చేసిన తర్వాత బయట ముగ్గేసాను, కసు చిమ్మి. ముగ్గేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి కసు చిమ్మాను. కసు చిమ్మిన తర్వాత బండలు తుడిచిన బియ్యం కడిగి పెట్టడానికి చూస్తే బియ్యం సంచి నిండుకునింది. అందుకని కొత్తది ఓపెన్ చేసి ఇట్లాగా ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటున్నాను. నాకు తెలిసి ఒక 4 సేర్ల వరకు ఉంటాయి. మళ్ళీ కొత్త సంచి ఓపెన్ చేసే వరకు దేవుడి కోసం అని చెప్పేసి నైవేద్యాలకి కామాక్షమ్మ దీపం కిందికి ఈ బియ్యం వాడతాను. నేను ఎప్పుడు పడితే అప్పుడు తాకాం కాబట్టి ఒక పక్కన ఎత్తి పెడతాను. తర్వాత బియ్యం కడిగి పెట్టిన తర్వాత పప్పు కూడా నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆ బియ్యం డబ్బంది దగ్గరికి వెళ్ళి దానికి మళ్ళీ మూత పెట్టి ఎన్ని బియ్యం ఉన్నాయో ఒకసారి చూసుకొని మూత పెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ తాకని ప్లేస్కి గూట్లో ఒక చోట పెట్టినాను. ఈ బియ్యాన్ని కామాక్షమ్మ దీపం కిందికి లేదంటే ఇన్న దేవుడికి ప్రసాదాలకు మాత్రమే నేను వాడతాను, మిగతా అప్పుడు వాడను. ఇంకా ఇప్పుడు కడిగి పెట్టిన పప్పు ఉంది కదా, అది నానిపోయిన దాంట్లో పచ్చిమిరపకాయల పప్పు కోసం అని చెప్పేసి టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలన్నీ తుంచి వేసుకుంటాను నేను. తుంచి వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకున్నాను. టమాటాలు పచ్చిమిరపకాయలు అందులో వేసేసి తర్వాత కుక్కర్కి మూత పెట్టి గ్యాస్ మీద పెట్టిన తర్వాత పప్పు కోసం అని చెప్పేసి చింతపండు నానేసిన తర్వాత అంతలోపి అన్నం పొంగొచ్చింది. ఓసారి అన్నాన్ని చూసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసి తర్వాత అన్నం వంపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి అన్నాన్ని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అన్నం దించిన తర్వాత ఈలోపు పోపు కోసం అని చెప్పి కుక్కర్కి 2 విజిల్స్ వచ్చింటే కుక్కర్ ఆపేసిన తర్వాత పోపు గిల్లుకున్న కరివేపాకు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డనైతే కచ్చపచ్చగా దంచి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న కోసి సన్నగా. తాలింపుకు రెడీ చేసుకున్న తర్వాత పప్పుకు తొందరగా ప్రెషర్ పోవడం కోసం అని చెప్పేసి ఆ పట్కారతో విజిల్ దగ్గర అట్లా పట్టుకొని పైకంటే తొందరగా ప్రెషర్ వదులుతుందని చెప్పేసి అట్లా పైకంటన్నా. దాని తర్వాత ఆ పప్పు కుక్కర్ తీసేసిన తర్వాత గ్యాస్ మీద నూనె పెట్టిన సిమ్ములో ఈ పప్పు ఎనుకోవడం కోసం అని చెప్పేసి అందులోకి కొత్తిమీర, ఉప్పు, మనం ఇందాక తీసుకున్న చింతపండు మొత్తం ఒకసారి పిసికి దాంట్లోకి వేసేసిన. పప్పు ఎనుపుకునేసరికి ఆ నూనె కాగింటే ఇందాక రెడీ చేసుకున్నాం కదా పప్పు కోసం అని అవన్నీ దాంట్లో వేసేసి ఆ తాలింపు మొత్తం వేగిన తర్వాత పప్పులో కలిపేసిన. నేను తాలింపులో వేస్తాను 1 టేబుల్ స్పూన్ పసుపు, ముందు వేయను. తాలింపులో వేస్తే కొంచెం పప్పు పచ్చగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి కలర్ఫుల్గా కనబడుతుంది అని చెప్పి. ఇప్పటికే టైం 8 అయింది. ఇంకా తర్వాత స్నానం చేసేసి దేవుడి దగ్గరికి వచ్చి పూజ చేసేసా దేవుడికి. అప్పటికి నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. నా పూజ అయిపోయేటప్పటికి మా నాన్న వచ్చినారు ఇంట్లోకి. ఇంకా మా నాన్నకి మా అమ్మకి అన్నం పెట్టేసా. వాళ్ళకి పెట్టి నేను తినేసరికి 10 అయింది అప్పటికే. ఇదండి నా మార్నింగ్ రొటీన్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.